ఇంకెన్ని రోజులు ఇట్లా? చెప్పురా, ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్తున్నావు, నన్ను దూరం పెడతాను. ఏవండి, నేను ఈ చీరలా ఎట్లున్నా? రోజు లెక్కనే ఉన్నావు. సరిగ్గా చూసి చెప్పండి ఎట్లున్నా. ఎన్నిసార్లు చూసినా అదే ఫేసు. అయినా నువ్వేమైనా సినిమా హీరోయిన్ వానే రోజుకో రకంగా అందంగా కనిపించడానికి? అగో ఇప్పుడు నిన్ను ఎవరేమన్నాడని ఫేస్ గట్ల పెట్టినావు? పెళ్ళైనాక ప్రతి ఆడపిల్ల అందంగా రెడయిందంటే భర్త పొగుడతాడని, ఇట్లా వెంకిరిస్తాడని కాదు. ఒక్క పొగర్త పొగిడితే నేను ఎంత సంతోషపడదాన్ని. నన్ను బాధ పెట్టిరు, నేను అలిగినా. అందంగా ఉన్నావని పొగిడితే మీ ఆడవాళ్ళు అన్నం తినుడు కూడా బంద్ చేస్తారే. నువ్వెక్కడ కడుపు మార్చుకుంటావు అని భయంతో నిన్ను పొగడలేదే. సారీ బంగారం. బాధ పెట్టడం, ఎండనే కూల్ చేయడం మీకు బాగా అలవాటు అయిపోయింది. పెళ్ళాన్ని రోజు పొగడటోని పెళ్ళం పిచ్చోడు అంటారే. పెళ్ళైన కొత్తలో రోజు పొగిడేటోళ్ళు, ఇప్పుడు నీకు బోర్ కొట్టిన కదా. అదేం లేదే. అయితే నాతో సరిగ్గా ఎందుకు ఉంటలేరు? నాతో ఎందుకు మాట్లాడతలేరు? రాత్రి కలిసి భోజనం కూడా ఎత్తలేరు. అరే పరమేశు, రారా పోదాం. సరేనే, రాజు రచ్చిండు, నేను పోయొత్తా. అవును గాని ఎక్కడికి వెళ్తారు? ఇక నువ్వు పని ఉందట్నే, పోయొత్తా. ఇక నువ్వు పని ఉందట్నే, పోయొత్తా. సరేనండి. సరేనే. రాజు, నువ్వు ఇంటికి నాకు చిన్న పని ఉంది. ఈ మాత్రం దానికి నన్ను ఫోన్ చేసి రమ్మన్నారా? ఆ పుస్తకం గురించి తర్వాత చెప్తాను, నాకు ఇంటికి వరకు. సరే మరి. సరే, ఫోన్ చేద్దా నీకు? సరే. హాయ్ రోజా. హాయ్ పరమేష్. ఏంది రోజా, నీకోసం ఎంతసేపు నుండి వెయిట్ చేస్తున్నాను తెలుసా? అవునా బంగారా, అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. సరే రా, టీ తాగుదాం. టీ తీసుకో. ఏంటి నువ్వు, టీ స్టాల్ దగ్గరేనా? అందరు చూస్తున్నారు. ఏంట్రా పరమేష్, చెప్పు. ఇంకెన్ని రోజులు నేను నీకోసం వెయిట్ చేయాలి? నీ భార్యను ఎప్పుడు ఇడిచి పెడుతున్నావు చెప్పు. నేనంటే నీకు ఇష్టం లేదా? ఎన్ని రోజులు ఇట్లా? చెప్పురా, ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్తున్నావు, నన్ను దూరం పెడతాను. ఎందుకు ఇట్లా చెప్పు. దానికి సమయం రావాలి రోజా. పా, నేను నా భార్యకు పరిచయం చేస్తా. అవునా? అదెట్లా? నువ్వు నా మేడాని వాని నేను నీ దగ్గర పని చేస్తున్నానని నా భార్యకు అబద్ధం చెప్తా. అది వట్టి పిస్తది, ఏది చెప్పినా నమ్ముతుంది. అవునా? అట్లయితే పద, నీ భార్యకు పరిచయం చేయించావు. పోదాం గాని.
ఏ ఊకో, నీకు ఎప్పుడు ఇదే పనా? పా పోదాం. సరే పా పోదాం. ఏవండి, ఎవరు ఈ అమ్మాయి? మా ఇంటికి ఏం తీసుకొస్తున్నావు? మౌనిక, నాకు పని ఇచ్చిందో చెప్పినా కదా, ఇగో ఈ మేడమే. ఓహో అవునా అండి, నమస్కారం మేడం. నమస్కారం, నా పేరు రోజా. మరి మీ పేరు? నా పేరు మౌనిక మేడం. ఏం లేదండి, మా ఇంట్లో పక్కనే డ్రాప్ చేసి వెళ్దామని వచ్చిన. ఓహో అవునా మేడం, లోపలికి రండి, చాయ్ తాగిపోయారు. లేదండి, నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ వచ్చినప్పుడు తాగుతాలేండి. సరే మేడం. మౌనిక, కొన్ని మంచిగా చెప్పు, దూపైతుంది. సరేనండి, తీసుకొస్తా. ఇవ్వండి నీళ్ళు. ఏమండి, ఇంతకు మీరు చేసే జాబు ఏంటిదండి? నేనానే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. అవునా, అయితే మరి నెలకు ఎంత జీతం వస్తుందండి? నెలగానే ఒక 30,000 దాకా వస్తుంది. అవునా అండి, నాకు చాలా సంతోషంగా ఉందండి. సరేనండి, రండి అన్నం పెడతా. మౌనిక, మౌనిక, నేను ఆఫీస్కి పోయేది, టైం అయింది. సరేనండి, సరేనే. జాగ్రత్త అండి. సరే, నువ్వు కూడా జాగ్రత్త. సరే. మౌనిక, ఓ మౌనిక, ఉన్నావా? ఉన్నానండి. సరే గాని రెంట్ పైసలు ఇంక ఇయ్యలే, ఎప్పుడు ఇస్తారట నీ మొగుడు? ఆయన డ్యూటీకి అయిందండి, వచ్చినాక చెప్తా. ఓ, డ్యూటీ కూడా చెప్తాడా? మరి డ్యూటీ చేసినప్పుడు పైసలు ఇవ్వాలని తెలియదా నీ మొగుడికి? చెప్తలేవా ఇమ్మని? చెప్తున్నానండి, మొన్ననే డ్యూటీలో జాయిన్ అయ్యిండు, అవి వచ్చినాకనే ఇస్తాం. ఏంది మౌనిక, ప్రతి నెల గిట్లనే లేడీ అయితే ఎట్లా చెప్పు? ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నావు. కొంచెం నా గురించి కూడా ఆలోచించు. రూమ్ రెంట్ ఇవ్వకుండా మంచిదే, ఒక్కసారి నా గురించి ఆలోచించు మౌనిక. ఇవ్వకుండా ఏం కాబట్టి మౌనిక, ఏంటిది ఇదంతా? ఏమైంది? అది ఈయన ఇంటి ఓనర్, రెంట్ కట్టలేదు, పైసలు ఇమ్మని ఇబ్బంది పెడతాండు. అవునా? సరే, ఇగో అన్నా, కరెక్ట్ ఉన్నాయా? లెక్క పెట్టుకో. ఎవరిస్తే ఉన్నది, నాకు కావాల్సింది పైసలు. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదండి, పరమేశ్ నా ఫ్రెండే కదా. అయ్యో, బయటనే నిల్చోబెట్టి మాట్లాడుతున్నా, లోపలికి రండి. సరే అండి. పరమేశ్ లేడా? లేడండి, డ్యూటీకి అయ్యిండు. డ్యూటా? గానికి డ్యూటీ ఎక్కడిది? ఏంది గట్లా మాట్లాడుతున్నారు?
మీకు విషయం తెలుసా? పరమేశు ఒక అమ్మాయితోటి తిరుగుతాడు. మీరు ఎన్ని చెప్పినా నేను నమ్మా. అయ్యో నిజం మౌనిక, నీకు తెలియదు ఆ విషయం? ఆమె పేరు రోజా. నేను ఎంత చెప్పినా నేను నమ్మా. నమ్మవా? అయితే చూపిస్తావు. ఇగో చూడు, ఇంకా చూడు. చూసినావు కదా, ఈ భర్త ఇంకో ఆడదాంతో తిరుగుతాడు. నీ కళ్ళతోటి నువ్వు చూసినావు కదా, నీ భర్త పచ్చి మోసగాడు. ఇక నేను నమ్ము. అంటే ఆ రోజు మా ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయి మా ఆయనకు జాబ్ ఇచ్చిందన్నాడు. అది మీరు నమ్మిర్రా? చూడండి, మిమ్మల్ని ఎంతో ఆరాధించేవాడిని, పిచ్చిగా ప్రేమించేవాడిని. ప్రపంచంలో మీకన్నా ఎవరిష్టం లేరండి. నా ప్రాణం పోయినా కానీ నేను మీకు అబద్ధం చెప్పాను. మీ కళతో మీరే చూసారు కదా. ఏంది? నన్ను మీరు ఆరాధిస్తున్నారా, ప్రేమిస్తున్నారా? అవునండి, అప్సరసలను తలదన్నే అందం మీరు. ప్రకృతి అందాన్ని మించిన సౌందర్యం మీ సొంతం. మిమ్మల్ని చూస్తే మీ చుట్టూ తిరిగే కుర్రాళ్ళు ఎందరో. నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. నన్ను పడేయడానికి మాయ మాటలు చెప్తున్నావు కదా. ఏదేమైనా మీ నాకు వడ్లరని మీ నవ్వు చూస్తేనే అర్థమవుతుంది. ఏమో పడిపోయినా. మౌనిక, నువ్వు ఇంత తొందర పడతావని అనుకోలేదు. మా ఆయన దాంతో తిరిగింది కాక దాని ఇంటికి తీసుకొచ్చి పెద్ద అబద్ధం ఆడిండు. నా భర్త మీద నాకు బాగా కోపం ఉంది, కానీ నీ పొగడ్తలు నా మనసుకు సంతోషాన్ని ఇచ్చినాయి. ఆ సంతోషాన్ని దూరం చేసుకోవద్దానే నీకు వెంటనే పడిపోయినా. నన్ను ఎప్పుడు ఇట్టనే పొగుడుతూ ఉంటావా? నువ్వు ఎప్పుడు అవసరం లేదు. నిన్ను ప్రతిరోజు పోడుతూనే ఉంటా. మౌనిక, రే నువ్వు నా ఫ్రెండ్ వినాలా? నమ్మక ద్రోహి. నువ్వు కాదా నమ్మక ద్రోహివి? ఏంటిదే? ఏం మాట్లాడుతున్నావు? నీ లవర్, అదే నీ రోజా, దాని ఇంటికి తీసుకొచ్చి మేడం అని పరిచయం చేయలేదా? అది కాదా నమ్మక ద్రోహం? నువ్వు తప్పు చేసినావు కాబట్టి నేను కూడా తప్పు చేసినా. ఇక నుంచి నువ్వు పోయి ఆ రోజుతోనే ఉండు. రాజు, ఈ రోజు నుంచి మన ఇద్దరం కలిసి బతుకుదాం పదా. ఇంటికి డైవర్స్ పేపర్లు పంపిస్తా, సంతకం పెడితే సరిపోద్ది.